ఈ నెల 12వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మలయలింగం భవన్లో సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఒంగోలు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మధుర కవి మల్లవరపు జాన్ శత జయంతి ఉత్సవాలు కరపత్రాలను దర్శి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉన్న మన దర్శి గ్రంథాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బహుజన రచయితల వేదిక అధ్యక్షులు అట్లూరి రామారావు అధ్యక్షత వహించగా దర్శి ప్రాంత యువ కవి రచయిత చారిత్రక పరిశోధకుడు మండలి డిప్యూటీ తహసీల్దార్ టి దేవప్రసాద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తురుమెల్ల శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ సజ్జనుని కీర్తి జాన్ సూక్తి అని పేర్కొంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన దళిత కుటుంబంలో జన్మించిన మధుర కవి మల్లవరపు జాన్ అనేక విలువైన సాహిత్య రచనలు చేశారని తెలిపారు. ఆయన రచించిన అతుకుల బతుకులు గ్రంథం మైసూరు విశ్వవిద్యాలయం బిఎడ్ విద్యార్థులకు తెలుగు పాఠ్య గ్రంథంగా ఉపయోగపడిందని చెప్పారు. అలాగే సామ్సన్ ఢిలీలా అనే క్రైస్తవ పౌరాణిక నాటకాన్ని కేవలం 41 ఏళ్ల వయసులోనే రచించి కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు పొందారని వివరించారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మలయలింగం భవన్లో జరిగే మల్లవరపు జాన్ శత జయంతి ఉత్సవాలను దర్శి ప్రాంతానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా నాయకులు ఆల్ఫ్రెడ్, కొర్లమడుగు మాజీ సర్పంచ్ ఎం రమణయ్య, తెనాలి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉదయ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అట్లూరి రామారావు, బహుజన రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడిని. ఎల్లుండి ఆదివారం ఒంగోలులో ప్రకాశం జిల్లా వాస్తవ్యులు శ్రీ స్వర్గీయ మల్లవరపు జాన్ గారి శత జయంతి ఉత్సవాలు ఒంగోలులో జరపబడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కవులు, రచయితలు, సాహిత్య ప్రియులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. మధుర కవి ఈయన రాసినటువంటి అతుకుల బతుకులు అనే గ్రంథం మైసూరు యూనివర్సిటీ బిఎడ్ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చబడిన విషయం అందరికీ తెలిసినదే. ఈయన మధుర సూక్తి శతకం, అతుకుల బతుకులు, తరువాత అనేక గ్రంథాలను ఈయన రచించి 100 సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నటువంటి ఈ మహానుభావుని యొక్క సమావేశానికి అనేక మంది సెంట్రల్ ఆథరైజేషన్ కలిగినటువంటి ఈ యొక్క సంఘం అధికారులు కూడా ఈ యొక్క సాహితీ సమావేశంలో పాల్గొంటున్నారు. 3 సెషన్లుగా ఈ సమావేశం జరగబడుతుంది. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఆదివారం రోజు ప్రకాశం జిల్లా మధుర కవి మల్లవరపు జాన్ గారి 100 సంవత్సరాల వేడుకలు ఒంగోలులో భారీగా జరుగుతున్నాయి. ఈ మల్లవరపు జాన్ గారు వచ్చేసి చీమకుర్తి నివాసి. వీరు ఒక ఆటవెల్లి శతకం రాశారు. సజ్జనానురక్తి జాను సూక్తి అనేటువంటి సూక్తి శతకం రాశారు. ఇది నేడు చాలామంది ఆచరించినటువంటి చాలా అనేకమైనటువంటి సరళ సుందర శైలిలో రాసినటువంటి పద్యాలు చాలా ఆకట్టుకుంటాయి. వీరి యొక్క రచనా శైలి మృదు మధురంగా ఉంటుంది. ఈ మల్లవరపు జాన్ గారి 100 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరివిగా పాల్గొనాలని కోరుకుంటున్నాను.